నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా తమకు కలిగిన ధార్మికపరమైన హిందుత్వపరమైన సందేహాలను చక్కగా నివృత్తి చేసుకుంటున్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య బ్రహ్మ ఉపన్యాస శిరోమణి మీ అందరికీ ఎంతో సుపరిచితులైన శ్రీ కందాడే రామానుజాచార్యుల వారు. మరి వారి ద్వారా కొన్ని సందేహాలను శాస్త్రపరంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభం భూయాత్. ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శృతి గారు భీమవరం నుంచి రాస్తూ ఉన్నారు. ఉపనయనం ఎందుకు చేస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఉపనయనం అంటే అర్థం ఏమిటి? మొదలు ఉప అంటే దగ్గరికి, నయనం అంటే తీసుకోవటం, దగ్గరికి తీసుకోవటం. ఎవరిని తీసుకోవాలి అంటే 8 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని గురువు గారు దగ్గరికి తీసుకొని అతనికి ఉపనయనం చేసి శుక్లపక్షంలో వేదాన్ని, కృష్ణపక్షంలో వేదాంగాలను చెప్తాడు. మంత్రం ఉపదేశిస్తాడు. మంత్రం చెవిలో చెప్పాలి, బహిరంగం కాదు. బహిరంగ చెప్పితే మంత్రం కాదు. మంత్రం యత్నేన గోపయేత్, మంత్రాన్ని దాచాలి. యోగ్యత ఉన్నవాడికే మంత్రం ఇవ్వాలి. ఐఏఎస్ అందరు చేస్తారా కదా? ఐపీఎస్ దాని పరీక్షలు ఉన్నాయి కదా. ఐఏఎస్కో ఎగ్జామ్ ఉంది, ఐపీఎస్కో ఎగ్జామ్ ఉంది. ఏం వాడేం చేయాలి, మేము చేయకూడదా? నాకే ఉద్యోగం ఇవ్వు అంటే ఇస్తారా? అలాగే దీనికి కూడా యోగ్యతలు ఉన్నాయి. ఆ యోగ్యత ఉన్నవాడిని మాత్రమే దగ్గరికి తీసుకుంటారు. దగ్గర తీసుకుని వానికి ఉపనయనం చేస్తారు. అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయిత వేదం. 8 ఏళ్ళ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఉపనయనం చేయాలి. అప్పుడు ఛందాంసి అధీరన్, వేదాలు పాఠం చెప్పాలి. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు గురువుగారి దగ్గరే ఉండాలి. సమ్మర్ వెకేషను లేదు, వింటర్ వెకేషను లేదు, సండే హాలిడే లేదు. గురువుగారి దగ్గరే ఉండాలి. గురువుగారికే అన్ని సేవలు చేయాలి. గురువే తల్లి, గురువే తండ్రి. త్వమేవ మాతాచ పితాత్మేవ అన్న భావంతో తానే తల్లి అయ్యి తానే తండ్రి అయ్యి పిల్లవాడిని దగ్గరికి తీసుకొని వేదాధ్యయనం చేయిస్తాడు. శాస్త్రాలు చెప్తాడు, ధర్మశాస్త్రాలు చెప్తాడు, పురాణాలు చెప్తాడు. వాడిని తయారు చేస్తాడు. ఎలాంటి వాడిని? ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుని తయారు చేస్తాడు. బ్రాహ్మడు అంటే ఏమిటి? యజ్ఞోపేతం అంటే బ్రాహ్మడు కాదు, అందరికీ ఉంటుంది యజ్ఞోపేతం. పెద్దవాడు వేసుకుంటున్నాడు. బ్రాహ్మడు అంటే స్వార్థం లేనివాడు, ఆశ లేనివాడు, ఇక్కడ ఏ సుఖాన్ని కోరనివాడు. వశిష్ఠ మహర్షి ఉన్నాడు, మహానుభావుడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు చిన్నది. వశిష్ఠ మహర్షి ఉన్నాడు. రాముడు అప్పుడు అడుగుకి పోయారు. శత్రుఘ్నుడు భరతుడు కైకదేశం పోయాడు. ఎవరు లేడు, దశరథుడు చనిపోయాడు. రాజు లేడు రాజ్యానికి. అందరూ వచ్చి అడిగాడు, నాయన ఒకటి రాజుని ఏర్పాటు చెయ్యి. ఎవరిని అడిగారు? వశిష్ఠుడిని అడిగారు. మరి నేను ఉంటాను అనొచ్చు కదా అన్నాడే. భరతుడిని పిలిపించాడు. అంటే అడిగేది ఎవరైనా? ఏ బ్రాహ్మణుడు నాకు రాజ్యం కావాలని కోరలేదు, కోరడు. కోరినవాడు బ్రాహ్మణుడు కాదు. ఆశ లేనివాడే బ్రాహ్మణుడు, స్వార్థం లేనివాడే బ్రాహ్మణుడు. జపం, తపం, హోమం, నియమం, నిష్ఠ ఆచరించేవాడే బ్రాహ్మణుడు. అందువల్ల అలాంటి వాడిని దగ్గరికి తీసుకొని ఉపనయనం చేస్తాం. ఉపనయనం చేస్తే వేదాధికారం వస్తుంది. అంటే గురువుగారి దగ్గరికి చేరితే వేదం వస్తుంది, శాస్త్రాలు వస్తాయి. అప్పుడు శాంతమూర్తి అవుతాడు. ఆశ ఉండదు, కోపం ఉండదు, తాపం ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఒకవేళ ఇవన్నీ వస్తే ఉపకారం కోసం కోపం వస్తుంది. లోకం బాగుపడాలంటే కోపం వస్తుంది. వృష్ణుడి కోపం వచ్చింది ఎవరి మీద? విశ్వామిత్రుడి మీద. వాడిని బాగు చేశాడు, వాడు ఋషి అయ్యాడు. 10 మంది బాగు కోసం ప్రయత్నించేవాడు బ్రాహ్మణుడు. 10 మంది బాగులో తనకంటూ కోరనివాడు బ్రాహ్మణుడు.
అందుకే అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత. 8 ఏళ్ల వయసు ఉపనయనం చేయాలి. ఉపనయనం అంటే దగ్గరికి తీసుకోవటం. దానివల్ల వేదాధికారం, ధర్మశాస్త్రాధికారం, భగవంతుని గురించి తపస్సు చేసే అధికారం, జపం చేసే అధికారం ఇవన్నీ లభిస్తాయి. తాను తరించి 10 మందిని తరింపజేసే యోగ్యత కలుగుతుంది ఉపనయనం వల్ల. ఇది పరమ ప్రయోజనం. మరొక ఉత్తరం చూద్దామండి. శ్వేత గారు హైదరాబాద్ నుండి రాస్తూ ఉన్నారు. సంతానం లేనివారు కాలగతి చేరాక శ్రాద్ధ కర్మలు ఉండవు కదా, మరి వారి గతి ఏమిటి? శ్రాద్ధ కర్మలు ఉండవు కాదు, చేసేవారు ఉండరు కదా. కానీ ఇప్పటి వాళ్ళకి ఎవరికి ఆలోచన రావటం లేదు. ఆడవాళ్ళైతేమి మగవాళ్ళైతేమి, సంతానం ఉంటే ఏమి సంతానం లేకుంటే ఏమి అంటున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం కొడుకు పుత్రుడు మాత్రమే శ్రాద్ధం పెట్టాలి, పుత్రుడు మాత్రమే దహనం చేయాలి. దహనం చెయ్యాలని వేదంలో చెప్పారు, దాన్ని పాటిస్తున్నారు. కానీ ఆ దహనం కొడుకే చెయ్యాలని చెప్పారు, దాన్ని పాటించలేదు. మేము చేయకూడదు, మాకు అధికారం లేదా, ఆడవాడు చేయకూడదా? ఇది సంకోచ దృష్టి. ఇది మగవాళ్ళ యొక్క ఆధిక్యము. నినాదాలు వేస్తున్నారు. వేదాన్ని గౌరవిస్తావా? వేదాన్ని మన్నిస్తావా? వేదాన్ని గౌరవిస్తే దహనం చెయ్యాలని చెప్పింది వేదంలో. అదే వేదంలో దహనం పుత్రుడే చేయాలని చెప్పారు. ఒప్పుకుంటే 2 ఒప్పుకో, లేదు 2 ఒప్పుకోకు. ఒక పెద్ద ఆయన పేరు చెప్పొద్దు, పెద్ద మహానుభావుడు ప్రశ్న అడిగాడు ఒకసారి మమ్మల్ని. ఏమిటి? పెళ్ళి బ్రాహ్మడే చేయాలా, మేము చేయకూడదా? చాలా పెద్దవాడు, పెద్ద అధికారంలో ఉన్నవాడు. అయ్యా అదేం లేదు, నాదో సందేహం, అసలు పెళ్ళెందుకు? పెళ్ళి చేసుకోవాలి సంతానం కోసమా? సంతానం పెళ్లి చేసుకోండి కదా. పశువులు ఉన్నాయి, సంతానం లేదా? పట్టు సంతానం లేదా? పెళ్ళెందుకు అంటే ఏమన్నాడు? పెళ్లి చేసుకోవాలి వేదం చెప్పిందండి అన్నాడు ఆ పెద్ద మనిషి. అదే వేదం పెళ్లి బ్రాహ్మణుడు చేయాలని చెప్పింది. నేనెందుకు వినవు? వింటే 2 విను, లేదు 2 వినకు. వేదం చెప్పిన దానిలో ఒకదాన్ని విని ఇంకో దాన్ని మానటం ఏంటి? నీకు వేదం మీద నమ్మకం ఉంటే, వేదం మీద గౌరవం ఉంటే వేదం చెప్పిందంతా ఒప్పుకో. గౌరవం లేదు అన్నీ మానేసి అన్నట్టుగా పుత్రుడే అంత్యక్రియలు చేయాలి, పుత్రుడే శ్రాద్ధం పెట్టాలి. మరి మగవాళ్ళు లేకుంటే ఏమవుతుంది? ఆలోచించడం లేదు, అసలు సంతానమే లేదు, ఏమవుతుంది? ధర్మశాస్త్రం సంతానం లేకుంటే తమ్ముడి కొడుకులో, అన్న కొడుకులో, మామ కొడుకులో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. పెదనాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకులు ఎవరు లేరు, వంశం వారు కూడా లేరు, బ్రాహ్మడు చేయాలి. పురోహితుడు శ్రాద్ధం పెట్టాలి మొత్తం గ్రామానికి అవసరమైతే. గ్రామంలో అనాథ ఎవరు పోయినా పురోహితుడే శ్రాద్ధం పెట్టాలి, ఎవరు లేకుంటే. వాడు లేడు, వాడు ఒప్పుకోలేదు, రాజు చెయ్యాలి. రాజుగారే ఇలాంటి అనాథలందరికీ శ్రాద్ధం పెట్టాలి. అందువల్ల శ్రాద్ధ కర్మలు ఉండవు కాదు, శ్రాద్ధ కర్మలు ఉంటాయి, చేసేవారు ఉండరు. చేసేవారు లేకుంటే పక్కవారు చేస్తారు. ఎవరూ లేరు, పక్కింటి వాడు చేస్తాడు, ఎదురింటి వాడు చేస్తాడు. అనాథ ప్రేత సంస్కార కోటి జన్మ ఫలం లభేత్. ఏ దిక్కు లేని వానికి దహనం దగ్గరుండి చేయిస్తే వీడికి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అందువల్ల యోగ్యత ఉన్న ప్రతివాడు చేయొచ్చు. అయితే మనస్సులో ఆ మాత్రం విశాల హృదయం ఉండాలి. వాడు పోతే నాకేమిటి అనుకున్న వాడికి ఎవడేం చెప్పడు. కానీ వాడు ఈనాడు పోయాడు, నేను ఇంకోనాడు పోతాను, ఇదే గతి నాకు పడితే అది ఆలోచించి, తనలాగే అందరూ ఆలోచించి, నిజంగా వాడికి ఎవరు లేకుంటే మనం చేద్దాం. మనం చేయరు, బ్రాహ్మణుడికి చెప్పండి, రాజుకు చెప్పండి,
అందువల్ల అంత్యక్రియలు ఉంటాయి, శ్రాద్ధాదులు ఉంటాయి. అందుకే వేదం చెప్పింది, మనము తండ్రి తరించాలంటే పుత్రుడు కావాలి, తనకు ఉత్తమ లోకాలు కావాలంటే పుత్రుడు కావాలి. అందుకే కొడుకైతే ఏమి, బిడ్డైతే ఏమి సరి అని నాదం కాదు. కావాలంటే కొడుకు బిడ్డ సమానం అనుకోండి, బాధలేదు. అనుకోండి సమానమని, ఆస్తి సమానంగా పంచండి, సంపద సమానంగా ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శ్రాద్ధక్రియ అమ్మాయి చేయకూడదే. నా మాట కాదు ఇది, నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్తున్నది. శాస్త్రాన్ని నమ్మితే, వేదాన్ని నమ్మితే మీరు తరించటానికి ఎంతమంది సంతానం ఉన్నా తప్పకుండా ఒక మగవాడు కావాలి. ఇద్దరే ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది అబ్బాయిలు పుట్టారు, అప్పుడు ఈ గతి. ఈ మార్గం ఆలోచించండి. అందువల్ల దానికి విధానం ఉంది. శాస్త్రం అన్ని మార్గాలు చెప్పింది. శాస్త్రానికి వేదానికి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పక్షపాతం లేదు. వేదానికి అందరూ సమానమే. మరి గవర్నమెంట్కు అందరూ సమానమే కదా, ప్రజలు సమానమే కదా. ఐఏఎస్ వాడే ఎందుకు చేయాలంటే తప్ప? ఐఏఎస్ ఉంటేనే ఆ కలెక్టర్గా ఉండాలి అనటం పక్షపాతమా? కాదు కదా. ఫలానా ఉంటేనే ఐపీఎస్ ఉండాలి, పక్షపాతం కాదే. ప్రతిదానికి యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత వేదం నిర్ణయించింది. దాని ప్రకారం ఆచరించండి, శుభాలు పొందండి. మరొక ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుంచి చిన్నగారు రాస్తున్నారు, పెళ్లి కుమార్తె తొలిసారి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు పెరుగన్నం తప్పనిసరిగా తిని వెళ్ళాలా? మనకు ఆచారం ఒకటి ఉంది. పెళ్ళైనాక పెళ్లి కుమార్తె అత్తగారింటికి పోతుంది కదా. పంపించే ముందు అప్పగిస్తారు, మామకు, భర్తకు, అత్తకు, భర్త అన్నాదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఏదో మన ఓపికను బట్టి. దాన్ని ఇంకో తీరుగా మారింది వ్యవహారం అనుకోండి. కానీ అప్పగిస్తారు. అప్పగించి ఒక 7 సార్లు 3 సార్లు ఆ ఇల్లు ఈ ఇల్లు తిప్పుతారు. అక్కడే విడిది, పక్కనే ఉంటుంది. ఆ సమయంలో ప్రతి చివరికి వెళ్ళేటప్పుడు ఇంత మజ్జిగన్నం లేదు పెరుగన్నం పెడతారు. పెట్టి ఈ చల్లలాగా నీ కడుపు చల్లగా ఉండాలి, నీ వంశం చల్లగా ఉండాలి, నీ అత్తగారు మామగారు చల్లగా ఉండాలి, వారి బంధువులు చల్లగా ఉండాలి, నీ భర్త మీరు చల్లగా పెరుగన్నంలాగా. పెరుగు గట్టిగా ఉంటుంది కదా, అతుక్కొని ఉంటుంది, విడిపోదు. అందువల్ల పెరుగన్నంలాగా. లేదు మజ్జిగన్నంలాగా, అన్నాన్ని వదిలిపెట్టని మజ్జిగను వదిలిపెట్టని అన్నంలాగా. నిన్ను వదిలిపెట్టని నీ భర్త, భర్తను వదిలిపెట్టని నీవు. అన్నము పెరుగులాగా, అన్నము చల్లలాగా భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండండి. అవి విడిపోవు కదా, మనం విడిపోము. మీరు కూడా పెరుగన్నంలాగా కలిసి ఉండండి, మజ్జిగన్నంలాగా కలిసి ఉండండి. మీకు చల్లలాగా చల్లని కమ్మని సంతానం కలగాలి. నిన్ను నీ అత్తింటి వారు చల్లగా చూడాలి, ప్రేమగా చూడాలి. ఇవన్నీ మాటలు చెప్తారు. అష్టవర్ష భవేత్ కన్య పుత్రవతు పాలితామయ శ్లోకం ఇది. నాయన మా అమ్మాయి 8 ఏళ్ళ, అంటే రోజు ఒకటి చేయాలి. 8 ఏళ్ళు మా అమ్మాయికి, 8 ఏళ్ళు నేను అమ్మాయిలాగా కాదు అబ్బాయిలాగా పెంచుకున్నాను, కన్న కొడుకులాగా పెంచుకున్నాను. ఇప్పుడు నీకు అర్పిస్తున్నాను. ఇప్పటి నుంచి నీకు పుత్రుడైనా నీకు పుత్రికైనా కోడలైనా ఈమె. ఈ కోడల్నే పుత్రునిగా చూసుకో, బిడ్డలాగా చూసుకో. అప్పగించరంట. దానికి దృష్టాంతానికి మజ్జిగన్నం పెడతాం, పెరుగన్నం పెడతాం. ఇలా పెట్టినందువల్ల అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఇలా పెరుగన్నం తిని వెళ్ళండి. ఇది నాది కాదు అనుకోకు, నాకు ఇక్కడి నుంచి అన్ని పోయాయి అనుకోకు, ఇది నీ ఇల్లే. మీ ఇద్దరి ఇల్లు, అల్లుడు మీరిద్దరు రండి, ఆనందంగా ఉందాం. ఇంతటి గొప్ప పరమార్థం అందులో ఉంది. పెరుగన్నం పెట్టడంలో, మజ్జిగన్నం పెట్టడంలో ఇంతటి పరమార్థం ఉంది. నా బిడ్డ బాగుండాలి, అల్లుడు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, వారి సంతానం బాగుండాలి, వారి ద్వారా మేం బాగుండాలి.
ఇంతటి ఉదారమైన ఆశయం మజ్జిగన్నం పెరుగన్నంలో ఆచారంలో ఇమిడిచి మనకు పెద్దలు ఇచ్చారు. పెద్దలు చెప్పిన ఆచారాన్ని అకారణంగా విమర్శించకండి, అందులోని ఆంతర్యాన్ని తెలుసుకోండి, ఆచరించండి, తరించండి. మరొక ఉత్తరం చూద్దామండి. రాము గారు వరంగల్ నుంచి రాస్తూ ఉన్నారు. శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టాక మధ్యలో ఆపేస్తే దోషమా? ఆపేస్తే దోషమేమో. ఆపేస్తే ఆయన ఏం చేస్తాడో, స్వామి దేవుడు ఏం చేస్తాడో, ఇదంతా భయం. ధర్మశాస్త్రం భగవంతుణ్ణి చూచి భయపడకండి, భగవంతుణ్ణి ప్రేమించండి. పరమాత్మను పూజించటం భయంతో కాదు, భక్తితో. భక్తి అంటే ప్రేమ. నా పిల్లవాడు, మీరు నీ పిల్లవానికి అన్నం పెట్టకుంటే భయమా? అన్నం ఎలా పెడతారు పిల్లవానికి? భయంతో పెడతారా, ఎవరితో పెడతారా? అయ్యో నా పిల్లవాడండి. అలాగే నా దైవం. స్వామి చెప్పాడు, ఎంత చిన్న పుణ్యం చేసినా అలాంటి వాడికి కష్టాలు రావు, అలాంటి వాడు చెడిపోడు. నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గీత, భగవద్గీత. మంచి పని చేసిన వాడెవడు చెడ్డ గతికి పోడు. మొదలుపెట్టావు, చేతనైతుంది, రాశావు, చేత కాలేదు, అడ్డం వచ్చింది, శక్తి పోయింది, అడుగుతాడా బాక్యా ఏమన్నా? పరమాత్మకు బాక్యా అంటే బాకీలేమా? ఇప్పుడు నా బాకి తీరుతుందే? నిజమైన భక్తుడు ఎప్పుడూ భగవంతునికి బాకీ ఉండాలి. రుణగ్రస్తులం మనం అందరం. శరీరం ఆయన ఇచ్చాడు, బుద్ధి ఆయన ఇచ్చాడు, మనస్సు ఆయన ఇచ్చాడు, ఇంద్రియాలు ఆయన ఇచ్చాడు. మేము అలా తీసుకున్నాం కదా, ఆయనకు బాకీ కదా. ఎలా తీరుతాయి? ఆయన సేవ చేయాలి. ఆయన ఇచ్చిన వాటితో ఆయనను సేవిస్తే కొంతైనా అప్పు తీరుతుంది. అంతే తప్ప మధ్యన ఆపితే ఏం చేస్తాడో ఏమీ చెయ్యడు, ఎలాంటి దోషము ఉండదు. రాయగరి కూడా మానితే మాత్రం నీకే మనసొప్పదు. ఆయన చేయటం కాదు, కావాలని ఏ పని మానకు, ఏ మంచి పని కావాలని మానకు. మంచి పని మొదలుపెట్టి ఆరోగ్యం బాగలేనందువల్ల మరో కారణం వల్ల చేయలేకపోతే దండం పెట్టు. స్వామి చేత కాదు, నాకు నీవు శక్తి నీవు మళ్ళీ చేస్తాను. నాకు శక్తి లేదు, ఆరోగ్యం బాగలేదు, వసతి లేదు, అనుగ్రహించు, దండం పెట్టు. ఆనందిస్తాడు తప్ప ఆయన కోపడాడు. అందువల్ల ఆపితే దోషం లేదు, దోషం లేదని ఆపకండి. నిజంగా చేయలేకుంటే ఆపండి, అది ఆగిపోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. అయ్యో ఏమవుతుందో ఏమీ కాదు. పరమాత్మకు తెలుసుకొని మనం ఎలా ఉన్నామో, అందువల్ల చేత కాకుంటే చెయ్యలేకుంటే ఆగిపోతుంది. ఆగిపోతే దేవుడు ఏం చేస్తాడో, ఆపినవాడు దేవుడే, చేయించినవాడు దేవుడే. కాబట్టి అతను మనకు మిత్రుడు, మనకు హితుడు, మనకు దైవం, మనకు తల్లి, మనకు తండ్రి, మనకు గురువు, మనవాడు. భగవంతుడు నావాడు అనుకున్నప్పుడు నీకు ఎలాంటి సందేహం రాదు, ఏ తప్పు లేదు. చేతనైతే చెయ్యి, లేకుంటే మా. సంతోషం అండి. ప్రేక్షకులు రాసిన ప్రతి ప్రశ్నకి కూడా ప్రామాణిక సహితంగా చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. శుభం శుభం భూయా. మరి వీక్షించారు కదా. మరి మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలను మాకు రాసి పంపించండి. ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.